హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి గుమ్మడి ఒడియాలు పెట్టడం. మా అమ్మ అయితే గుమ్మడి ఒడియాలు పెట్టేసింది. ఎండాకాలం అయితే వచ్చేసిందని. ఇక గుమ్మడి ఒడియాల విషయానికి వస్తే చాలా బాగా వచ్చేసింది. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామా. మేమైతే ఒక 3 గుమ్మడికాయలు తీసుకున్నాం. ఈ 3 గుమ్మడికాయలు ఒక 5 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇంక ఈ 3 గుమ్మడికాయలని ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని దానిలో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఇలా ఒక క్లాత్‌లోకి అయితే ఆ ముక్కలనన్నిటిని వేసేసుకొని ఇంక ఇలా చూపించిన విధంగా ఆ ముక్కలనన్నిటిని ఒక గట్టిగా అయితే కట్టేసేయాలి. ఇలా గట్టిగా కట్టిన తర్వాత దాని మీద ఒక బరువు పెట్టాలి. మేమైతే మా దగ్గర ఒక రోల్ ఉందని చెప్పేసి ఆ రోల్‌ని బోర్ల పెట్టేసి ఆ గుమ్మడి ఒడియాల మీద అయితే పెట్టేసాం. ఇలా నైట్ అంతా అయితే వదిలేసాం. ఇంకా 5 కేజీల గుమ్మడికాయలోకి ఒక 2 కేజీలు మినపప్పు అయితే నానబెట్టేసింది. నైటే నానబెట్టేసింది మా అమ్మ. ఇంక వాటిల్నైతే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా గ్రైండర్‌లోకైతే వేసేసింది. దానిలోకి ఒక 100 గ్రాముల అల్లము, ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి సరిపోతుందంట ఈ గుమ్మడొడియాలకి. ఇంక ఇవైతే శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని శుభ్రంగా పేస్ట్ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇంక ఇదొచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ముక్కల మీద దాని మీద పెట్టిన బరువు అయితే తీసేసి ఓపెన్ అయితే చేస్తున్నాం. మీరే చూడండి. ఇంక దానిలో నీరైతే ఏమీ లేదు. ఇంక ఇవన్నీ తీసేసుకొని ఒక పెద్ద బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాము. ఇంకా దీనిలోకొచ్చేసి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపపిండిని బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూపించినంత విధంగా మీడియంగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. మరి గారెల పిండి అంత గట్టిగా కాదు, మరి ఇడ్లీ పిండి అంత లూజ్‌గా కాకుండా మీడియంగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఆ బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇంక దానిలోకి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 2 బాగా మిక్స్ అయ్యేంత దాకా బాగా కలిపెట్టేసుకొని ఇంకా మా అమ్మ అయితే అలా ఒక 5-7 మినిట్స్ అయితే బాగా కలుపుకుంది. 2 ఫుల్‌గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంక చిన్న చిన్న బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇంకా పైనున్న డాబా మీదకైతే తీసుకెళ్ళిపోయాం. మేము ఈ ప్రాసెస్ అంతా వెరీ ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ చేసింది. ఎందుకంటే మా డాడీ అన్నట్టు మేము కూడా గుమ్మడొడియాలాగా ఎండిపోతామని చెప్పేసి మా అమ్మ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసి 7 కల్లా అయితే ముగించేసుకుంది. ఇంక ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న గుమ్మడి ఒడియాల్లాగా అయితే పెట్టేసుకోండి. 45 మినిట్స్‌లో ఆ బౌల్స్‌లో పిండంతా ఖాళీ చేసేసింది. స్పీడ్‌గా అయితే పెట్టేసింది. ఈ గుమ్మడొడియాలు మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ గుమ్మడొడియాలు హై ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇంకా దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది మన డైజెషన్‌కి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఇదొచ్చేసి లో ఫ్యాట్ ఫుడ్ కూడా. ఇదొచ్చేసి ప్రోబయాటిక్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. అలా 2 రోజులు ఎండిన తర్వాత అయితే చాలా ఈజీగా అయితే ఊడిపోతున్నాయి. మీరే చూడండి. మా అమ్మ ఎంత ఈజీగా అయితే రిమూవ్ చేసేస్తుందో. ఇంక అలా అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని మళ్ళీ ఒక 2 డేస్ పాటైతే ఎండలో పెట్టేసేయాలి. అలా 2 డేస్ ఎండిన తర్వాత ఇంక ఫ్రై చేసేసుకొని తింటమే. మీకు హెల్తీ వేగల్లో కావాలంటే డీప్ ఫ్రై గాకుండా ఎయిర్ ఫ్రై అయితే యూజ్ చేసుకోండి. చాలా మంచిది కూడా. ఇంక ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మా అమ్మ గుమ్మడొడియాలకు ఒక లైక్ కొట్టెళ్ళొచ్చు గదా! ఎళ్తా థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటా బాయ్ ఈ రోజుకి.